మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో వివాదాస్పద భూమి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని సర్వే చేపడుతున్నారు. ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ల్యాండ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. కేవలం ఇరు వర్గాలకు చెందిన 5గురికి చొప్పున మాత్రమే అనుమతించి సర్వే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో వివాదాస్పద భూమి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని సర్వే చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అమరేంద్ర ప్రతినిధి అందిస్తారు. అమరేంద్ర, చెప్పండి, మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూస్ మీద డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కూడా సుచిత్రలో సర్వే నెంబర్ 82, 83 రెండు సర్వే నెంబర్లకు సంబంధించి కూడా వివాదం అయితే కొనసాగుతుంది. అయితే నిన్న పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు ఇక్కడ భారీ సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడికి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా ఉదయం నుంచి కూడా ఏదైతే 9 గంటలకు మొదలైన సర్వే కొద్దిసేపటి క్రితమే సర్వే అనేది పూర్తిస్థాయిలో పూర్తయింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, ఇటు సర్వేకి సంబంధించిన ఇద్దరు అధికారులు, ఇటు ఇరు వర్గాలకు సంబంధించి అటు 5 మంది ఇటు 5 మంది సభ్యులను తీసుకొని కూడా ప్రస్తుతం ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఆ భూమిలో ఎవరెవరు ఆక్రమించి ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే పూర్తిస్థాయిలో ఒక రిపోర్టును రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే భూమి ఉందో ఈ భూమికి సంబంధించి మొత్తం కూడా మల్లారెడ్డి, ఇటు వాళ్ళ అల్లుడైన రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఈ భూములన్నీ కూడా వాళ్ళే ప్రస్తుతానికైతే పూర్తిగా ప్రివెంటివ్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే సర్వే కూడా పూర్తిగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సర్వేకి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ను సర్వే అధికారులు రిపోర్టు సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వానికి అందజేస్తారు. ఎందుకంటే నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి పూర్తిస్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా బదనం చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మా భూములకు సంబంధించి కూడా కావాలనే వెలికి తీస్తున్నారు, మేము కష్టపడి సంపాదించుకునే మా భూములను మాకు వచ్చేలా చూసుకుంటామంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మల్లారెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంటూ కూడా పూర్తిస్థాయిలో సర్వే ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయి ఏంటి అని చూపిస్తూ, మరోవైపు సర్వే విస్తీర్ణంకి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఒక డాటాను అంటే ఎక్కడ ఎంత ఎక్స్టెన్షన్ ఉంది అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఏదైతే సర్వే కూడా పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. మల్లారెడ్డి కొద్దిసేపు క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మల్లారెడ్డితో పాటు ఇటు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వచ్చారు. ఎందుకంటే ఒకవైపు ఆ లక్ష్మణ్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతను కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఆ భూమికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చాడు. ఆ భూమి మొత్తం 15 మంది బాధితులది, ఇటు శ్రీనివాసరెడ్డిని కావాలనే బదనం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కూడా ఏమంటున్నాడంటే ఈ భూమి మొత్తం కూడా తనదేనంటూ, దీన్ని వదలను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. మా పేరు సుభాష్ ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి ఆయనకు సుధామణికి రూపాయి ఇవ్వకుండా 4000 గజాలు, 3900 చిల్లర గజాలు నా బౌండరీ వేసి, నా సైడ్కి వేసి, నా భూమి మీద రోడ్ అప్రోచ్ రోడ్ నాది చూపించి 4000 గజాలు, 3900 గజాలు రిజిస్టర్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రు? సుధామణి ఈ 9 మందికి చేసిండ్రు. ఈ 9 మంది ఏం చేసిండ్రు? సుధామణికి ఏం పైసలు ఇవ్వలేదు 9 మంది. రేపు ఇన్క్వైరీలో కూడా వెళ్తుంది. సుధామణి వచ్చిండు, నేను వాళ్ళకి 9 మందికి ఇచ్చిన, మల్లారెడ్డిది ఉన్నది, నేను లేచి చేసిన, మీరు ఏదైనా వసూలు చేసుకోమంటే నా దానికి 5-6 సార్లు వచ్చారు. ఇలా భూమే లేదు బాబు, నాది నాకు ఉంది, నేను కొన్న డాక్యుమెంట్ అని వాళ్ళకి చూపించిన. అప్పటి సంది నడుస్తూనే ఉంది. 10 ఏళ్ళలో చేసిర్రు వాళ్ళకి డాక్యుమెంట్ 9 మందికి. ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఆ 9 మంది ఏం చేసిర్రు? తల వాళ్ళకి అమ్ముకుర్రు. అందరు కలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా నాకు తెలిసింది. ఆయన ఇప్పుడు మొన్న ఆయన గణేష్ అయిన ఒక పెద్ద మనిషితానే 5 కోట్లు ఏమో తెచ్చుకున్నాడు. దాని మీద అది ఫోర్జరీ డాక్యుమెంట్. ఆల్రెడీ ఆయనకున్న పట్ట ల్యాండ్ ఏదైతే పట్టగా పూర్తిగా ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆగా, నేను పూర్తిగా చెప్పినాక అడగరా అది క్వశ్చన్స్. దానికోసం నీకు డీటెయిల్ గా చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, నేను ఒక ఎమ్మెల్యేను,
నా భూమి కబ్జా అయింది, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు అట్లా నా డాక్యుమెంట్లో. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఈ కబ్జాకు వచ్చి 200 మంది. దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసినా, డీటెయిల్గా అన్ని ఇచ్చినా, అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు. ఇమీడియట్గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో, మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో. నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే నేను. అదే మాదిరిగా వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకు వచ్చేస్తుడు, దానికి ఎట్లా సిద్ధమో చెప్పండి. అదే అని ఫోర్జరీ నా దాని మీదనే వాళ్ళు చేసిరా. నేను చెప్పేది ఏంది, నువ్వు మొదటిసారి 17 ఎకరాల ల్యాండ్ లో 15 lakhs కట్టడానికి మీరు ఆర్డీఓకి లెటర్ పెట్టిరు అనేది కూడా సాక్ష్యాలు సార్. 17 ఎకరాలలో నాకున్నదానిలో 1 ఎకరా 29 గుంటలే, 83లా 30 గుంటలు ఉంది. నాకు మొత్తం కంపౌండ్ లోపల ఉంది 2 ఎకరాలు 20 గుంటలే. నాకు నేను 4 ఎకరాలు అని చెప్తలేను. సుధామా అనే ఓనర్కు 4 ఎకరాలు 24 గుంటలు ఉంది. చాలా గట్టిగా నూరు పెట్టి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్, ఫేక్ డాక్యుమెంట్ అయినది. గవర్నమెంట్ కబ్జా తీసేసుకుంది. ఇప్పుడు పొజిషన్లో కూడా 182/E ఆయన పేరు మీద ఉన్న డాక్యుమెంట్, అది గవర్నమెంట్ తీసుకుంది, ఆధీనంలో ఉంది. ఇప్పుడు రికార్డులో కూడా ఉంది. అది రోడ్ యువతలది. నా దాని మీద ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ చేసి 9 మందికి ఇప్పుడు 4000, అది కూడా డాక్యుమెంట్ తీసిన. ఇప్పుడు నాకు సుధాకర్ నాకు సంబంధమే లేదు. ఈ 9 మందికి ఇప్పుడు ల్యాండ్ ఏదైతే మాది కబ్జా పెట్టిర్రో 9 మందిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అరే ఎవరైనా వస్తా బీఆర్ఎస్ అదే నేను చెప్పేది నువ్వు పార్టీ పేరు ఎత్తకు. నేను చెప్పేది 9 మంది లక్ష్మణ్ చెప్పిండు సార్, నువ్వు ఆయన అడుగు. నేను చెప్పేది 9 మంది అందులో ఎవరున్నారో లక్ష్మణ్తో సహా, బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీస్ వేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ తను ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. మీరు ల్యాండ్ సర్వేకి సంబంధించి అసలు నాకు సర్వే కూడా అవసరం లేదు అనే విషయం ఇవాళ చేస్తూనే ఉన్నారు కదా. నేను గతంలో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. మల్లారెడ్డి నోరు భయానికి కూడా ఎవరు మాట్లాడలేరు, భయపడతారు. సంబంధించిన కొన్ని చూపించా సర్వే సంబంధించిన పేపర్లు కూడా చూపించారు. ఇప్పుడు నిన్న సంధి మా దగ్గరికి 200 మంది పొద్దుగాల సంధి జరిగింది ఎపిసోడ్ చెప్తా. మా 2 ఎకరాల 20 గుంటల లోపల వాళ్ళు వచ్చి 4000 గజాలు ఉందని చెప్పి కబ్జా పెట్టుకొని రేకులు వాతి మా షెడ్లన్నీ కూలగొట్టి దౌర్జన్యం చేసిండ్రు. అందరు సహకారంతో చేస్తే మాకు 8:30కు తెలిసింది. మేము పోలీస్ స్టేషన్ పోయినాం. 2 ఎమ్మెల్యేలది అది. మా డాక్యుమెంట్ చూపించినాం, మేము అన్నీ చూపించినాం. మధ్యాహ్నం దాకా వాళ్ళదే అనుకున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా. మధ్యాహ్నం తర్వాత మేమే చెప్పినాం సర్వే చేయండి సార్ అంటే ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ చెప్పి సర్వే చేస్తున్నారు. పర్ఫెక్ట్ వెళ్ళింది. మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఇచ్చినాం. వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు కూడా ఫోర్జరీ చేసినవి కూడా ఇప్పుడు ఇచ్చినాం. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏమేమి డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లతో సహా వాళ్ళ తాను ఉన్నది. గంట సేపట్లో బయటపడుతుంది కదా. నేను చెప్పేది తప్పైతే ఏ శిక్షకైనా ఇప్పుడు నాకు పోలేదు, పోతున్నా నేను లోపలికి పోతున్నా నేను. ఇప్పుడు నిరూపిస్తా కదా. జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటి దాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్ట్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ప్రభుత్వం ఇప్పుడు లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా? రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను. ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను. దాంట్లో ఫోర్జరీ ఉంటే నా దాంట్లో ఫోర్జరీ ఉంటే నేను చేస్తా. ఆయన దాంట్లో ఫోర్జరీ ఉంటే ఆయన చేస్తాడా? గది అడుగు, ఇక గది అడుగు, మజా వస్తాడు. గది అడుగు. రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు. భూమి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చాకే పూర్తి స్థాయిలో ఏదైతే ఆ భూమికి సంబంధించి వదులుకునే ప్రసక్తే లేదు. ఇది భూమి మాదే అంటూ చెప్తున్నారు. మొత్తానికి భూమి మాది కాకుంటే రాజీనామా చేస్తామంటూ కూడా ఆయన ఒక సవాల్ను కూడా విసిరారు ఝాన్సీ.
అమరేంద్ర.